అపుస్మా జోన్ ప్రెసిడెంట్స్ అండ్ మార్కాపూర్ స్టేట్ ప్రెసిడెంట్స్ వీరందరికీ స్వాగతం తెలియజేస్తూ సో నెక్స్ట్ ఎంటర్ నెక్స్ట్ 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 ఓకే. స్పందన విద్యా సంస్థల ప్రస్థానం 1991వ సంవత్సరం. అది అందరికీ ఒక సాధారణ సంవత్సరం అయి ఉండొచ్చు, జనరల్గా అయితే నేను అప్పటికి పుట్ల. కానీ ఈ ప్రాంత విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైన సంవత్సరం అది. మా నాన్న పేర్ల పరమేశ్వర రెడ్డి గారు ఆనాడు నాటిన స్పందన పాఠశాల అనే ఒక చిన్న విత్తనం నేడు 35 వసంతాలు పూర్తి చేసుకుని వేలాది మంది విద్యార్థులకు జ్ఞాన ఫలాలను అందించే మహావృక్షంలా ఎదిగింది. మన ప్రాంత అభివృద్ధికి ఉన్నతమైన విద్య ఎంత అవసరమని గ్రహించి తనతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాను. మా తల్లిదండ్రులు ఈ స్కూల్నే విద్యార్థులనే సర్వస్వంగా భావించారు. గత 35 సంవత్సరాలుగా ఎక్కడ ఊర్లో ఎక్కడ ఉంటే పిల్లలకి కన్వీనియంట్గా ఉండదేమో, ఎర్లీ మార్నింగ్ పిల్లలు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే నైట్ టైం ఏదైనా పేరెంట్స్ ఎమర్జెన్సీ స్టడీ సర్టిఫికేట్స్ అనో లేకపోతే ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం ఉండి వస్తారేనో తెలిసి ఇంట్లో ఊర్లో సొంత ఇల్లు కూడా లేకుండా ఇక్కడే ఉన్న 4 రూమ్లలో 2 రూమ్లకి ఇల్లుగా మార్చుకొని ఇక్కడే ఉంటున్నారు. వారికి మా తల్లిదండ్రులకి సాదర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రస్థానం 1991వ సంవత్సరంలో అద్దె భవనాలతో మొదలైన ఈ స్పందన విద్యా సంస్థల ప్రస్థానం 1994 నాటికే 6 గదులతో సొంత భవనాన్ని నిర్మించుకొని రికగ్నిషన్ పొంది కాలక్రమేణా విద్యార్థుల సౌకర్యార్థం డబ్బులుండి బిల్డింగ్లు కట్టించారనుకుంటారు జనరల్గా అందరూ. కానీ మా జేనాన్న మాకు ఒక 10 ఎకరాల పొలం ఇస్తే అందులో ఇప్పటికి మిగిలింది 2 ఎకరాలు. సో అవి అమ్మి స్థలాలు అమ్మి విద్యార్థులకు అవసరమయ్యే ఈ విశాలమైనటువంటి భవనాలు మీరు ఎదురుగా చూస్తున్నటువంటి పీపీటీలో నిర్మించడం జరిగింది. అలాగే విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ గతంలో ఉన్న తెలుగు మీడియం నుంచి ఇప్పుడు పూర్తిగా నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను తయారు చేస్తూ ఉంది ఈ స్పందన విద్యా సంస్థలు. చదువుతో తలరాత మార్చుకున్న గ్రామీణ విద్యార్థులు సౌకర్యాలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో విద్యను అందించడం ఒక సవాలే. కానీ ఆ సవాల్ను మన పాఠశాల స్వీకరించింది. నాడు ఇక్కడ అక్షర జ్ఞానాన్ని పొందిన ఎంతోమంది పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా మరియు బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా దేశ విదేశాల్లో రాణిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీకు అందరికీ చాలా కనెక్ట్ అయ్యే పాయింట్, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కితేనే అది శిల్పం అవుతుంది. అలాగే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులని క్రమశిక్షణ మరియు జ్ఞానంతో అద్భుతమైన శిల్పాలుగా తీర్చిదిద్దిన ఘనత మన పాఠశాలది. ఒక్కసారిగా గర్వంతో జై స్పందన. మా ఈ 35 ఏళ్ల అనుభవంలో ఎన్నో విజయాల సోపానం. ఈ 35 ఏళ్లలో మేము పుస్తకాల్లోని పాఠాలనే కాకుండా బ్రతుకు పాఠాలను కూడా నేర్పాము. నాటి లక్ష్యం నాణ్యమైన విద్యను పేదలకు అందజేయడం అయితే నేటి ఫలితం ఎంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉదాహరణకు నిరంతరం ప్రవహించే నదికి చలనం ఉంటుంది, అలాగే నిరంతరం శ్రమించే విద్యార్థికి మాత్రమే విజయం ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, స్పందన విద్య విజయాల శిఖరం. 1991లో ఒక చిన్న ఆశయంతో మొదలైన మన ప్రస్థానం నేడు ఒక నిరంతర విజయ యాత్రగా మారింది. ఈ 35 ఏళ్ల కాలంలో మన స్పందన పాఠశాల కేవలం 4 గోడలకే పరిమితం కాలేదు, అది ఒక జాతీయ శక్తిగా మారింది. మీరు గమనిస్తూ ఉన్నారు, రాచర్ల అనేది ఒక మారుమూల గ్రామం ప్రకాశం జిల్లాలో, గతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం. ఆ వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి కూడా స్పందన విద్యా సంస్థల విద్యార్థులు ఎన్నెన్నో అవార్డులు రివార్డులు మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారంటే గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. ప్రతిభకు పట్టాభిషేకం. మిత్రులారా, మన స్పందన విద్యార్థులు కేవలం చదువులోనే కాదు కళలు మరియు మేధాశక్తి పోటీల్లో కూడా
ఐఐటి విద్య జనరల్గా ఏ గుంటూరు వెళ్తానో, విజయవాడ వెళ్తానో, ఐఐటి మద్రాస్ వెళ్తానో, లేకపోతే ఇంకొకటి వెళ్తానో ఐఐటి విద్య అందించేటువంటి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్పందన విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ అంటే మీరందరూ నమ్మగలరా? మీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఫోటోలో నిలబడ్డ 47 మంది విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్. మెంటార్స్ అకాడమీ వారు క్రియేట్ చేసే ఎగ్జామ్స్లో దాదాపు ఇప్పటి వరకు 10 ఎగ్జామ్స్ జరిగితే ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఎగ్జామ్లో 30 మార్క్స్ పెడితే 30 మార్క్స్, 100 మార్క్స్ పెడితే 100 మార్క్స్కి ఎగ్జామ్స్ రాస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నటువంటి విద్యార్థులు మా స్పందన స్కూల్ విద్యార్థులు. వారందరికీ ఒక్కసారి స్పందన పేరెంట్స్ తరఫున స్పందన స్కూల్ని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ఆ పిల్లలకి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు తెలియజేద్దాం. పేరెంట్స్, ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ద ఐఐటి స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్. తదుపరి ప్రకాశం బాలోత్సవం. ఇది పేరు వినంగానే ఒంగోలు జిల్లా మొత్తం అభివృద్ధి. ప్రకాశం జిల్లాకి స్పందన విద్యా సంస్థల నుంచి పిల్లలు వస్తున్నారంటే ఏంటి వాళ్ళ ఫీలింగ్ తెలుసా? తెలుసా స్టూడెంట్స్? తెలుసా స్టూడెంట్స్? తెలుసు మీ అందరికి. ఏంటంటే ఒక్కసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందంటే 2 నిమిషాలకి 3 నిమిషాలకి గ్యాప్లో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు స్పందన, ఫస్ట్ ర్యాంక్ గోస్ టు స్పందన, సెకండ్ ర్యాంక్ గోస్ టు స్పందన, థర్డ్ ర్యాంక్ గోస్ టు స్పందన అంటూ ఎన్నో ర్యాంకులు మనకి మారుమూల గ్రామంలో ఉన్న స్పందన స్కూల్కి సొంతమైనవి. ఒంగోలులో ఉన్న మిత్రులందరూ నాకు చెప్తారు, ఏంటయ్యా మీ పిల్లలకి ఏదన్నా బూస్ట్ దాప పంపిస్తున్నావా లేకపోతే ఎనర్జీ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నావా అంటారు. నేను ఎనర్జీ డ్రింక్ దాపో బూస్ట్ దాపో వాళ్ళని పంపించట్లేదు. ఇక్కడ ఈ యొక్క స్టేజ్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మా శ్రమ ఎంత ఉంటుందో. ఈ స్టేజ్ని ప్రిపేర్ చేయడం కోసం నెల రోజులు ఎలాగైతే కష్టపడ్డామో అదే విధంగా ప్రతి దానిలో నిరంతరంగా మేము దగ్గరుంటూ విద్యార్థులకి తర్ఫీదునిచ్చుకుంటూ టీచర్స్ని ఎప్పటికప్పుడు టీచర్స్ మీటింగ్ ద్వారా ఫాలో అప్ చేసుకుంటూ పర్సనల్గా నేనే దగ్గరుంటూ ప్రతి కాంపిటీషన్కి వెళ్ళినా సరే నేనే దగ్గరుండి పిల్లలకి కాంపిటీషన్కి రెడీ చేస్తాం. అదే మా విజయ రహస్యం. సో ప్రకాశం బాలోత్సవం 3 సంవత్సరాలు జరిగింది ఇప్పటి వరకు. మొదటి దాంట్లో 7 అవార్డులతో మొదలైంది 2024 సంవత్సరంలో స్పందన విద్యార్థుల రికార్డ్. ఆ తర్వాత గత సంవత్సరంలో 2025లో ఏకంగా 13 అవార్డులు సాధించి వాటిలో ప్రకాశం జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా నిలిచింది మన స్పందన. ఇక ఒక్క చిన్న పేరెంట్ నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఒకే ఒక పేరెంట్ నాతో మాట్లాడారు, అకాడమిక్స్లో ప్రకాశం బాలోత్సవంలో అకాడమిక్స్లో మీకు ర్యాంక్స్ తక్కువ వచ్చాయి కదా, కోలాటంలోనో డ్యాన్స్లోనో సాంగ్స్ పాడడంలోనో మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చాయి కాబట్టి మీ స్కూల్లో అకాడమిక్స్ ఏమైనా తక్కువ ఉందా అని ఒకే ఒక్క పేరెంట్ మాట్లాడారు. ఆ ఒకే ఒక్క పేరెంట్కి నేను రిప్లై ఇస్తున్నా ఇక్కడ నుంచి. ఈ సంవత్సరం ప్రకాశం బాలోత్సవంకి 29 ఈవెంట్లలోనే మాత్రమే పార్టిసిపేట్ చేసిన స్పందన కేవలం అకాడమిక్ ఈవెంట్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేసింది. అందులో 20 అవార్డులు సాధించింది స్పందన. 29 ర్యాంకులకు గాను 20 అవార్డులు కేవలం అకాడమిక్స్లో. సో స్పందన విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంతైతే అదరగొడతారో అదే విధంగా అకాడమిక్స్లో అదర కొడతారన్నదానికి నిదర్శనం ప్రకాశం బాలోత్సవంలో వచ్చినటువంటి 20 అకాడమిక్ అవార్డ్స్. సో నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇంత గర్వకారణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం ఇంత గర్వంగా చెప్పుకోవడానికి ఇక్కడ ఈ స్టేజ్ మీద చెప్పుకోవడానికి కారకులైన విద్యార్థులకి మరియు వారిని ట్రైన్ చేసినటువంటి పేరెంట్స్ టీచర్స్కి ఒక్కసారిగా స్టేజ్ నుంచి కృతజ్ఞతలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఒక్కసారి చప్పట్లు కొడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ప్రకాశం బాలోత్సవం winners. అబాకస్ అనగానే మనందరికి గుర్తొచ్చేది మ్యాథమెటిక్స్. ఎంతమందికి మ్యాథమెటిక్స్ అంటే భయం? ఎంతమందికి భయం మ్యాథమెటిక్స్ అంటే? చేతులు ఎత్తచ్చు. పేరెంట్స్ కూడా పిల్లలు కూడా మ్యాథమెటిక్స్ అంటే భయపడే వాళ్ళు మీరు చూస్తే చేతులు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అబాకస్ అనేది పిల్లలలో ఉన్నటువంటి మేధాశక్తిని మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ని ఫాస్ట్గా చేసేటువంటి ఒక సాయుధం. అందులో గత 4 సంవత్సరాలుగా అబాకస్
ఈరోజు డిస్ట్రిక్ట్ స్థాయిలోనైతేనేమి, రాష్ట్ర స్థాయిలో అయితేనేమి, జాతీయ స్థాయిలో అయితేనేమి అత్యధిక అవార్డులు సాధిస్తున్నటువంటి విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది కూడా స్పందననే. జ్ఞాపక శక్తికి, వేగవంతమైన లెక్కలకు నిదర్శనమైన అబాకస్ పోటీలలో మన విద్యార్థులు గాలి వేగంతో దూసుకుపోతున్నారు. 2024లో జిల్లా స్థాయిలో 6 అవార్డులు, 2025లో 7 అవార్డులు, 2026లో ఏకంగా 9 అవార్డులను సాధించి కేవలం మన ప్రతిభ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలో కూడా విజేతలుగా నిలిచారు మన స్పందన విద్యార్థులు. వారందరికీ కూడా గట్టిగా ఒకసారి కర్తాల ధ్వనులతో స్వాగతం సారీ చప్పట్లు వాళ్ళందరికీ కూడా. రైట్. ఏంటి స్పందన స్కూల్ స్పెషల్? ఇక్కడ పిల్లల సంఖ్య 1,165 మంది ఉంటే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి పేరెంట్స్ దాదాపు 1,500 మంది కనిపిస్తూ ఉన్నారు. సో ఇంతమంది పేరెంట్స్ ఒక మీటింగ్ అటెండ్ అవుతారా? యాన్యువల్ డే అయితే మీరందరూ వచ్చారు, కానీ పేరెంట్స్ మీటింగ్ పెడితే మీరందరూ వస్తారా రారన్న భయాన్ని పటాపంచలు చేస్తూ ఇప్పటికే దాదాపుగా గత 3 సంవత్సరాలుగా పేరెంట్స్ మీటింగ్ని వినూత్న రీతిలో కండక్ట్ చేస్తూ మీ అందరినీ స్కూల్ దగ్గరికి పిలిపించి మీ విద్యార్థుల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు LSRW స్కిల్స్తో సహా మీ అందరికీ తెలియజేస్తూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థ స్పందనాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్, స్పందనలో పనిచేసే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వారెవరు? స్పందన విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్స్, అవునా కదా? విద్యార్థుల యొక్క భవితను రూపుదిద్దేది, వారి చరిత్రను తిరగరాసే శక్తి ఉన్నటువంటి వారెవరు? ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులలో 10 మందికి పైగా ఇప్పటి వరకు అపుస్మా నిర్వహించేటువంటి బెస్ట్ టీచర్స్ కార్యక్రమంలో 10 మంది ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డ్స్ జిల్లా స్థాయిలో సాధించినటువంటి సంస్థ. ఆ ఉపాధ్యాయులకి ఎల్లప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఆ సర్వీస్కి మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద టీచర్స్ హూ ఆర్ బీయింగ్ వర్కింగ్ ఇన్ ద స్పందన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. తదుపరి ఏంటి సార్? విద్యార్థులు అంటే పుస్తకాలు పురుగులేనా, లేకపోతే మరేమైనా ఉందా? పుస్తకాలు పురుగులు చాలా అండి. మీ పిల్లల పుస్తకాల్లో ఉన్న పురుగుల్లాగా మారితే సరిపోయితా? వినపడట్లా పేరెంట్స్? సరిపోద్దా సార్? పుస్తకాల్లో ఉన్న పుస్తకాలు చదువుకుంటే సరిపోయితా? లేకపోతే మనోడు ఒక అర్ధగంట సేపు ఎక్కడైనా నిలబడమంటే స్ట్రాంగ్గా ఉండాలా లేదా? ఏదైనా వర్క్ చేయాలంటే ఒక అర్ధగంట వర్క్ జరుగుతుందంటే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలా లేదా? పోనీ ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ప్రతి చిన్న విషయానికి పిల్లల యొక్క మానసిక స్థైర్యం నిలబడలేక వారు ఏం చేసుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. మన ఏరియాలో కూడా ఒకరిద్దరు పిల్లలు చిన్న అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఏమన్నా అంటే అన్నం తినకపోవడం, ఏమన్నా అంటే అలిగి పడుకోవడం, లేదా ఇంకాస్త గట్టిగా మందలిస్తే ఏం చేయబోతారో అది పేరెంట్స్కి మాత్రమే తెలుసు, నేను డిస్క్లోజ్ చేయను. కానీ అలాంటివన్నీ రిమూవ్ చేయడం కోసం వారికి విజయం వస్తే ఎంత యాక్సెప్ట్ చేస్తారో, ఎంత సంతోషపడతారో, అదే విధంగా ఒక ఓటమిని కూడా ఒకే విధంగా తీసుకోవాలంటే వారిని సిద్ధం చేయడం కోసం ఒకే ఒకటి అవసరం. అదేంటి? విద్యార్థులను గెలుపును మరియు ఓటమిని ఒకే విధంగా తీసుకునే ఏకైక సాధనం ఏంటంటే అది స్పోర్ట్స్ ఆడిన ప్రతి టీం 2 టీమ్స్ బ్యాటింగ్ ఆడితే ఒక టీం గెలుస్తారు, ఒక టీం ఓడిపోతారు. గెలవడం నేర్చుకుంటాడు, ఓడిపోవడం నేర్చుకుంటాడు. ఓడినా సరే మళ్ళీ ఇంకొకసారి నిలబడి గెలవాలి అన్న ప్రయత్నం చేస్తాడు. అక్కడే వాడి జీవితం మొదలవుద్ది. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఓడిపోతే అది అయితే పడకుండా జీవితంలో మళ్ళీ విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు అన్నటువంటి సంకల్పంతో స్పందన విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహిస్తాం. ప్రతి వారంలో 2 పీరియడ్లు స్పోర్ట్స్ క్లాసులకి నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థ మాది అని చెప్పడానికి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ గురించి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది మా స్పోర్ట్స్ ఫెస్ట్కి మీరు వస్తే. అదేంటంటే ఇది కేవలం పాఠశాల మాత్రమే కాదు, ఇది ఛాంపియన్స్ తయారయ్యే స్థలం అని మీ అందరికీ తెలుస్తుంది ఒక్కసారి స్పందన విద్యా సంస్థలకి వచ్చినట్లయితే. ఇక అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో
ఏ విద్యా సంస్థకు లేనటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్. అంటే మీ అందరికీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు వాట్ ఈజ్ అటల్ టింకరింగ్ ల్యాబ్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే విద్యార్థులకి మ్యాథమెటిక్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు సైన్స్ చెప్తాం. సైన్స్లో చెప్పే బయాలజీ, ఫిజిక్స్ కాదని, అది ఫ్యూచర్లో తయారు చేయబోయేటువంటి రోబోటిక్స్, సెన్సార్స్ను బేస్ చేసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్తో తయారవుతాయి. ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ నేను ఏర్పాటు చేసింది కాదు, నా మీద నమ్మకంతో స్పందన విద్యా సంస్థలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అది ఉపయోగపడుతుందని శాంక్షన్ చేసినటువంటి అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 12 లక్షల రూపాయల ఫండ్ మీ పిల్లల కోసం, మీ పిల్లల ఎక్విప్మెంట్స్ కోసం వచ్చున్నాయి. ఆ ఫండ్ గత 6 సంవత్సరాలుగా వినియోగిస్తూ మీ పిల్లలకి ఉపయోగిస్తూ ఉన్నాం. సో ఇది స్పందన విద్యా సంస్థల ప్రత్యేకత. అలాగే స్పందన విద్యా సంస్థల ఎదుగుదల మీరందరూ చూస్తూ ఉంటారు. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాతో చాలామంది మాట్లాడతారు, ఏంటయ్యా ఎప్పుడు అవార్డ్స్ మీకేనా, ఇంకెవరికి రావా? సో అది దైవాధీనం, దైవ కృప. సో దేవుని కృపతో ప్రతి ఏటా విద్యా సంస్థలలో అగ్రస్థానంగా నిలుస్తూ బ్రెయిన్ ఫీడ్ సంస్థ వారి అందించే బెస్ట్ స్కూల్ అవార్డును వరుసగా 3 సంవత్సరాలు కైవసం చేసుకున్న విద్యా సంస్థ స్పందన. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల దేశంలో అత్యుత్తమైనదని ఈ అవార్డు చాటి చెప్పింది. ఇది గత 3 సంవత్సరాలుగా 2024, 2023, 2025 డిసెంబర్ నెలలో తీసుకున్నటువంటి అందుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా నిలుస్తూ ఉంది. తదుపరి ఈ సంవత్సరంలోనే ఎంపీ భరత్ గారి చేతుల మీదుగా విశాఖపట్నంలో ఒక అవార్డు అందుకోవడం జరిగింది. దానికి నాణ్యమైన విద్యకు ప్రతీకగా నిలుస్తున్న స్పందన విద్యా సంస్థకు వరించిన ఎటు ఐకాన్ అవార్డును విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ గౌరవనీయులు ఎం భరత్ గారి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఇది వైజాగ్లో జరిగినటువంటి కార్యక్రమం. అక్కడి వరకు స్పందన విద్యా సంస్థలంటే ఏంటో తెలుసు, స్పందన విద్యా సంస్థల యొక్క పవర్ ఏంటో అక్కడి వరకు తెలుసు. వైజాగ్, హైదరాబాద్లో అవార్డ్స్, వైజాగ్లో అవార్డ్స్, ఆ తర్వాత రాబోయే అవార్డ్ ఏంటో తెలుసా? తదుపరి అందుకోబోయే అవార్డ్ జాతీయ స్థాయిలో ప్రొపెల్ అనేటువంటి డిజిటల్ స్మార్ట్ క్లాసెస్ని విద్యార్థులకి చెప్పేటువంటి వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. మన స్కూల్ లాగే ప్రొపెల్ అనేటువంటి కరిక్యులం యూజ్ చేస్తున్నటువంటి దాదాపు 10,000 స్కూల్స్లో ప్రతి వారం మా టీచర్స్ చెప్పే విధానానికి మార్కులు ఇస్తారు. ప్రతి వారం మా విద్యార్థులు చేసేటువంటి యాక్టివిటీస్కి మార్కులు ఇస్తారు. ప్రతి వారం మేము నిర్వహించబోయే కార్యక్రమాలకి మార్కులు ఇస్తారు. ఆ మార్కులలో స్పందన విద్యా సంస్థలకు వచ్చిన మార్కులన్నీ కలిపితే ఎన్నో స్థాయిలో ఉంటామో తెలుసా? హైయెస్ట్ మార్క్ ఎవరికి వచ్చిందో ఊహించగలుగుతారా? టుడే I am going to share you the biggest achievement of Spandana School Smart Class Section teachers and the students that ఇవాళ స్పందన రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 కాదు, ఆగిపోలేదు. లేదా సౌత్ జోన్లో నెంబర్ 1 నిజమే, కానీ అక్కడితో కూడా ఆగలేదు. స్పందన స్కూల్ ఈరోజు జాతీయ స్థాయిలో 31,000 పాయింట్లతో నేషనల్ ఫస్ట్ ప్లేస్. సో ఇది స్పందన విద్యా సంస్థల కమిట్మెంట్. డిజిటల్ విద్యలో దేశ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నటువంటి విద్యా సంస్థ, ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి విద్యా సంస్థ. ఒకసారి గమనించండి, ఎంత కమిట్మెంట్ ఉండాలి ఈ అవార్డులు సాధించాలంటే, ఎంత డెడికేషన్ కావాలి మా టీచర్స్కి, ఎంత పిల్లల్ని ట్రైనప్ చేసుకోవాలి. ఇవన్నీ పేరెంట్స్ గమనించుకోవాల్సిందిగా దయచేసి మీ అందరినీ సాధారణంగా కోరుతా ఉన్నాం. సరే, ఇప్పటి వరకు చాలా చెప్పారు. విద్యార్థులలో మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, అలాగే ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి. సరే, విద్యార్థులకి ఉండే సరిపోయితే జీవితం మొత్తం ఒకే విధంగా సాగిద్దా అంటే పేద విద్యార్థులకు అందించి వారిని కూడా మహోన్నతులుగా తయారు చేసినటువంటి సంస్థ మాది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం పాకెట్ మనీతో కొత్తవి కొనలేకపోయినా తమ దగ్గర ఉన్న వాటిని పంచుకో
చదువుకోవడం ద్వారా త్యాగం అనే గొప్ప పాఠాన్ని మా విద్యార్థులకు నేర్పించాం. అది స్పందన విద్యా సంస్థ. తర్వాత ఎవరికో ఎక్కడో ఉన్న వారందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాం. కానీ ఒకరోజు ఒక చిన్న బాబు ఎల్కేజీ స్టూడెంట్, చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్నదనుకున్నారు, చాలా పెద్ద మేజర్ ఆపరేషన్, 10 లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. ఆ విద్యార్థిని చూసి చలించిన మా విద్యార్థులు, ఈ స్కూల్ పిల్లలు ఏకంగా 67,000 రూపాయల విరాళాన్ని సేకరించి కేవలం 2 రోజుల్లో దీన్ని సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కి మరొకసారి ధన్యవాదాలు. 63,000 రూపాయలు కేవలం 2 రోజుల్లో అందించారు వాళ్ళకి. అలాగే అందులో ఆశ్రమం కొరకు 47,000 రూపాయల విరాళాన్ని, అలాగే కేరళ మరియు విజయవాడలో వరద బాధితులు వస్తే దాదాపు 1,00,000 రూపాయలకు పైగా విరాళాన్ని సేకరించి ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది. దీనన్నింటినీ చూస్తూ ఉంటే మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. పుస్తకంలో అక్షరం జ్ఞానాన్ని ఒక విద్యార్థి విజయం సాధించాలి, లైఫ్లో అచీవ్ చేయాలి అంటే నిరంతర సాధన మీ అందరికీ అవసరం. కావున విజయం అనేది ఒక్క రోజులో రాదు, అది చిన్న చిన్న ప్రయత్నాల సమూహారం మాత్రమే. ప్రతిరోజు మీరు నేర్చుకున్న ఒక కొత్త విషయం, మీరు వేసే ఒక అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుందని గుర్తుంచుకోండి. అలాగే ఎప్పుడైనా సరే నేను ఇంత పెద్ద స్టేజ్ కడతాను అని డ్రీమ్ బిగ్. సో నేను కలలు కన్నా ఈరోజు ఈ స్టేజ్ పెద్దగా వచ్చింది. అలాగే మీరు కూడా మీ కలలు పెద్దగా కనండి, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. సో ఇదొక కాన్సెప్ట్ని గుర్తుంచుకోండి. గురువులను గౌరవించండి, అలాగే తల్లిదండ్రులను ఆదరించండి, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగమని మీ అందరినీ కోరుతూ ఒక్క మాట గుర్తుంచుకోండి విద్యార్థులారా. ఫైనల్ వర్డ్ టు ద స్టూడెంట్స్. మీరు నమ్మితేనే మీరు గెలుస్తారు. ఏంటి అమ్మా, ఏం చేయాలి? మీరు నమ్మితేనే మీరు గెలుస్తారు, మీరు కష్టపడితేనే మీరు ఎదుగుతారు. సో ఇవి గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరందరూ పాటిస్తారని ఆశిస్తూ, తల్లిదండ్రులకి చిన్న మనవి, ఇంత పెద్ద డయాస్, ఇన్ని లక్షల రూపాయల ఖర్చు చెప్పడానికి, ఇది ఎంత కష్టపడ్డామో చెప్పడానికి సమయం సరిపోదు. అయినప్పటికీ ఇంత పెద్ద సభలో నేను ఎమ్మెల్యే గారు రాకపోయినా ముందే ఎందుకు మాట్లాడుతున్నానంటే, పేరెంట్స్ ఎక్కడైనా ఒక పేరెంట్ మేము చెప్పబోయే పాయింట్ మిస్ అవుతారేమో అన్నటువంటి ఆ చిన్న పాయింట్ కోసం మేము ఇక్కడ స్టేజ్ మీద మేము ముందుకు వచ్చాం. సో తల్లిదండ్రుల కోసం ఒక చిన్న విషయం, ఈ వేదిక సాక్షిగా నేను మీ అందరికీ ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను. మన స్పందన పాఠశాల ఈ 35 వసంతాల ప్రయాణంలో సాధించిన ప్రతి అవార్డు వెనుక, విద్యార్థులు సాధించిన ప్రతి ర్యాంకు వెనుక మాకందరికీ తెలుసు, వాటి వెనకాల ఒకే ఒక అదృష్ట శక్తి ఉంది. ఆ అదృష్ట శక్తే తల్లిదండ్రులు. సో మీరంతా విద్యార్థుల ఎదుగుదలకు, వాళ్ళు అవార్డు రావాలన్నా, ర్యాంకులు రావాలన్నా, అదృష్ట శక్తులు మీరందరూ వెనకుండి నడిపించేటువంటి ధీరులు, సాధకులు మీరే మాత్రమని తెలియజేస్తా ఉన్నాం. 1991లో మేము నాటిన చిన్న మొక్కకు మీ నమ్మకం అనే నీటిని పోసి నేడు మహావృక్షంగా నిలబెట్టిన ఘనత మీదే. అది మీదే తల్లిదండ్రులారా, అది మీదే. మేము రైతుల యొక్క కష్టం తెలిసే వారం, వారి సంపాదన విలువను బాగా అర్థం చేసుకోగలిగిన వారం. ఎందుకంటే మా కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం, వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చింది. రైతులు పెట్టుబడులు పెట్టి వర్షాలపై ఆధారపడి పంటలు పండించడంలో ఎదుర్కొనే కష్టాలు మాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, రైతుల గురించి ఇప్పుడే పాట పాడారు, ఇప్పుడే ఒక సాంగ్ చూశారు. ఎంత ఎమోషనల్ టచ్. రైతులు ఎంత బాధపడతారో, ఒక పంట వేసి దాన్ని సాధించడంలో విఫలమైతే, ఒకవేళ వర్షం పడితే, లేకపోతే వర్షం సరిగ్గా రాకపోతే, వర్షం ఎక్కువ వచ్చినా ఇబ్బంది, వర్షం తక్కువ వచ్చినా ఇబ్బంది, వచ్చిన పంట చేతుల నుంచి దళారుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారో తెలీదు. రైతుకు వచ్చే కష్టం మాత్రం లాస్ట్కు మిగిలేది కష్టమే, వచ్చేది మాత్రం డబ్బులు మాత్రం తక్కువే ఉంటాయి. కొందరు పొలాలు కౌలుకు తీసుకొని మరికొందరు రైతు కూలీలుగా వెళ్ళి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. అందుకే మీ అందరి శ్రమను గౌరవిస్తూ ప్రతి విద్యార్థికి కూడా మంచి విద్య ఇవ్వాలనే లక్ష్యంతో మా టీచర్లు ఇక్కడ కృషి చేస్తారు. ఇక్కడ పనిచేసే వారిలో కూడా చాలామంది రైతు కుటుంబాల వారే ఇక్కడ ఉన్నారు. ఒక విద్యార్థి ఎదిగితే అతని కుటుంబం మాత్రమే కాదు, 3 తరాల భవిష్యత్తు మారుతుందనే నమ్మకంతో పనిచేస్తాం. ఈ బాధ్యతతోనే కొన్నిసార్లు
తల్లిదండ్రులారా క్షమించాలి ఈ పదం మాట్లాడుతున్నందుకు. మీ పిల్లలు మేము చెప్పిన మాట వినకపోయినా మీ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వినట్లేదని మా కంప్లైంట్ వచ్చినా అప్పుడప్పుడు చిన్న వాటికి మీ విద్యార్థులని మీ పిల్లలని సరైన మార్గంలో ఉంచడం కోసం మందలించాల్సి వస్తూ ఉంటుంది. చాలాసార్లు చాలా స్కూల్స్లో మందలించడానికి కూడా భయపడే రోజులు వస్తూ ఉన్నాయి. చిన్న దెబ్బ కొడితే చిన్న వాత వస్తే మీ వాడికి ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కానీ మేము చాలా అదృష్టవంతులం. మా పేరెంట్స్ చాలా మా మీద నమ్మకంతో ఇక్కడికి స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మేము ఎంత పనిష్మెంట్ ఇస్తామో వారందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఏ పేరెంట్ కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలిగించలేదు. పేరెంట్స్కి ఈ విషయంలో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వెరీ థ్యాంక్ యూ. మారుమూల గ్రామాల్లో ఉంటూ ఎన్నో కష్టాలను ఓడ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటూ ఆ భవిష్యత్తును మా చేతుల్లో పెట్టిన ప్రతి తండ్రికి ప్రతి తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూపిన స్పందన వల్లే నేడు మీ పిల్లలు ఈ స్పందన స్కూల్ నుంచి జాతీయ స్థాయి వేదికల మీద నిలబడగలుగుతా ఉన్నారు. పాఠశాల అభివృద్ధిలో మీరు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు మిత్రులారా, మీరు మా కుటుంబ సభ్యులు, మా పాఠశాల విజయానికి అసలైన పునాది. కావున పిల్లల ఎదుగుదలలో కూడా మీ యొక్క చిన్న పాత్ర ఉంది. పేరెంట్స్ అందరూ నేను చెప్పిన దానికి నాతో పాటుగా చప్పట్లు కొట్టాలి. అయితే ఒకే చేత్తో చప్పట్లు కొట్టండి, ఒకే చేత్తో చప్పట్లు కొట్టండి. ఒక్కరి దగ్గర నుంచి చప్పట్లు వచ్చాయండి. సాధ్యమా చప్పట్లు రావడం? సార్ ఒకసారి వాయిస్ అంటే చెక్ చేయండి, కట్ అయితే వస్తుందండి వాయిస్. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టిన వారికి ₹1,00,000 కాదు ₹1,00,00,000 ఇస్తారంట. ఒక్క చేత్తో చప్పట్లు, ఒక్క చేత్తోనే, రెండు కాదు, పక్కన వాళ్ళతో కాదు, మీరు మాత్రమే ఒకే చేత్తో చప్పట్లు. సాధ్యపడదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రయత్నించినా గాలి తప్ప శబ్దం రాదు. చప్పట్లు కొట్టాలన్నా, ఒక లయ రావాలన్నా 2 చేతులు కలవాల్సిందే. అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా ఒక చెయ్యి మేమైతే రెండో చెయ్యి తల్లిదండ్రులైన మీరు. ఇప్పుడు ఒక చెయ్యి పాఠశాల, మరొక చెయ్యి తల్లిదండ్రులు. కుదిరితే చప్పట్లు వస్తాయేమో ట్రై చేయండి మిత్రులారా, తల్లిదండ్రులారా ట్రై చేయండి. ఒక చెయ్యి పాఠశాల అయితే మరో చెయ్యి తల్లిదండ్రులు అయినప్పుడు ఖచ్చితంగా చప్పట్లు వస్తాయి. ఖచ్చితంగా విద్యార్థి ఎదుగుతాడు. పాఠశాల ఎంతైతే కేర్ తీసుకుంటుందో అంతే కేర్ మీరు కూడా తీసుకోగలిగితే ఖచ్చితంగా ఎలాగైతే చప్పట్లు వచ్చాయో అలాగే మీ విద్యార్థి, మీ పిల్లవాడు కూడా అంతే విధంగా ఎదుగుతాడని గుర్తుంచుకోండి మిత్రులారా. పాఠశాలగా మేము ఒక చెయ్యి ఇక్కడ అందిస్తున్నాం, అందుకే మాకు ఇన్ని రివార్డులు అవార్డులు వస్తున్నాయి. అలాగే పిల్లలకు అక్షరాలు క్రమశిక్షణ నేర్పించడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. కానీ మీ బిడ్డ ఇంటికి వచ్చాక వారికి మరో చెయ్యిగా మీరు తోడవాలి. మేము ఇక్కడ పాఠం చెబితే కనీసం ఆ పాఠం ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోమనైనా చెప్పగలిగేలా మీరు ఉండాలి. మేము విలువల గురించి మాట్లాడితే ఆ విలువలను మీరు ఇంటి దగ్గర చూపించి ఆచరించేలాగా చేయాలి. స్కూల్కి పంపడమే మీ బాధ్యత అనుకోకండి. స్కూల్తో కలిసి నడవడం మీ బాధ్యతగా గుర్తించండి. ఎస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి. మేము పాఠం చెబితే మీరు ఆ పాఠం కనీసం ఇంటి దగ్గర కూర్చొని చదవండి అని చెప్పగలిగేలాగా ఉండాలి. కనీసం దగ్గర కూర్చొని చదువు మీరు చెప్పలేరు, మీరు స్కూల్కి పంపిస్తుంది అందుకే. కానీ కనీసం ఆ పాఠం చదువుకోమని చెప్పడానికైనా మీరు దగ్గర ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మేము విలువల గురించి చెబితే మీరు ఆ విలువలను ఆచరించి చూపాలి. అలాగే స్కూల్కు పంపడమే మీ బాధ్యత అనుకోకండి. స్కూళ్ళతో కలిసి నడవడం మీ బాధ్యతగా గుర్తించండి. మా ఈ 35వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ముఖ్య అతిథులకి మరియు విశిష్ట అతిథులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా
నేను ఇక్కడ ఉండడానికి కారణం, ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడడానికి కారణం, స్పందన స్కూల్లో నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడానికి కారణమైన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం. నాకు విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులందరికీ పేరు పేరున నమస్కారాలు. నన్ను నడిపించే దైవానికి వందనాలు. మీ పిల్లల భవిష్యత్తును మా చేతుల్లో పెట్టిన తల్లిదండ్రులకు మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మన స్కూల్లో చదువుకొని మన స్కూల్కు మంచి పేరు తీసుకొచ్చిన మరియు ప్రస్తుతం తీసుకొని వస్తున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం ఇలాగే ఉంటే మన పాఠశాల గర్వం ఎప్పటికీ తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చివరగా ఒక్క మాట అయిపోయింది. మిత్రులారా, ఇంతసేపు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని చాలా తీసుకున్నాం. చివరిగా ఒక్క మాట, నా శ్వాస నా ధ్యాస మొత్తం పిల్లవాడికి ఉత్తమమైన చదువునందించి ఈ ప్రాంతంలో మనందరం మంచి స్థాయిలో ఉండడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ అందరికీ